హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలవి షాపింగ్ చేస్తానని చెప్పాను కదా, డ్రెస్సెస్ అవైతే చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ డ్రెస్ అయితే ఇది మొత్తం 4 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఇద్దరికి పెద్ద పాపకి 2, చిన్న పాపకి 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ది అయితే మా పెద్ద పాపది డ్రెస్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్యాంట్ అండ్ పైన బాటమ్ అయితే ఈ విధంగా వచ్చింది. 2 లేయర్స్తోనైతే పైన బాటమ్ వచ్చింది, చాలా బాగుంది. సెకండ్ది ఈ డ్రెస్ సేమ్ మోడల్, సేమ్ ఇద్దరికి పిల్లలవి. కలర్స్ మట్టుకు వేరు అంతే. చిన్న పాపకి కొంచెం డిఫరెంట్ వచ్చింది, ముందు బాటమ్ పైన టాపు, కానీ సేమ్ మోడల్. క్లాత్ అయితే బాగుంది, మెత్తగా ఉంది క్లాత్. గరుకులుగా ఉంటే మట్టుకైతే పిల్లలు అస్సలు వేసుకోరు. అందుకని చెప్పేసి ఇలా క్లాత్ మెత్తగా ఉండేదైతే తీసుకున్నాను. ఎప్పుడైనా కనుక ఇలా కొంచెము గరుకుగా ఉంటే మట్టుకు పిల్లలు అస్సలు వేసుకోరు. అందుకని మెత్తగా ఉండే క్లాత్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ డ్రెస్ సైజ్ అయితే అవి 2 డ్రెస్సెస్ అయితే అమ్మ వాళ్ళు తీసుకున్నారు. 2 డ్రెస్సెస్ అయితే మేము తీసుకున్నాము. ఇదైతే చూడండి, చాలా బాగుంది కదా, వైట్ కలర్ పైన బాటమ్ చాలా బాగుంది. అసలు నాకైతే ఇది బాగా నచ్చింది, చాలా బాగుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ముందైతే ఈ విధంగా ఉంది, 2 లేయర్స్తో ఉంది. ముందు ఈ విధంగా ఫ్లవర్ కూడా ఇచ్చారు. నెక్ కూడా బాగుంది, డిజైన్తో ఉంది. అదైతే స్కర్ట్ మోడల్, దానికైతే ఈ విధంగా ఉంది. స్కర్ట్ అయితే ఈ విధంగా వచ్చింది, లైట్ పింక్ కలరు. బాగుందని చెప్పేసి మా పెద్ద పాపకి బాగుంటుందని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ డ్రెస్ అయితే ఫ్రాక్ మోడల్ వచ్చింది. ఈ డ్రెస్ కూడా బాగుంది, మెత్తగా ఉంది క్లాత్ అయితే మంచిగా. ఇది సమ్మర్, వింటర్, రెయిన్ ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు. మనము ఫ్రాకులు తీసుకున్నాం అనుకోండి, అవైతే సమ్మర్ సీజన్లో పిల్లలు వేసుకోవడానికి అయితే అస్సలు ఇష్టపడరు కదా. అందుకని మెత్తటివి తీసుకుంటే మట్టుకైతే ఎప్పుడైనా వేసుకుంటారు పిల్లలు. ఫ్రాక్స్ అయితే బాగా ఉన్నాయి పిల్లలకి, అందుకని చెప్పేసి ఇలా మెత్తగా ఉండే క్లాత్ అయితే తీసుకున్నాను. హెవీ ఫ్రాక్స్ అయితే చాలా ఉన్నాయి పిల్లలకి. ఫ్రాక్స్ ఎప్పటికీ అవే అవుతున్నాయి అని చెప్పేసి అయితే ఇలా మెత్తగా ఉండే క్లాత్ అయితే తీసుకున్నాను. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి డిజైన్ అయితే ఇచ్చారు. వెనుక జిబ్బు కూడా ఉంది, బాగుంది డ్రెస్ కూడా. 2 కలర్స్తోనైతే ఇచ్చారు. వైట్ కలర్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. దానికి పాయింట్ కూడా వచ్చింది. 4 డ్రెస్సెస్ పిల్లలవి అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి డ్రెస్సెస్ పిల్లలవి. నెక్స్ట్ అయితే నావి చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నానని చెప్పి. మొత్తం 7 డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి, చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయి. నాకైతే స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి ఇలా మెటీరియల్స్ అయితే తీసుకున్నాను. మెటీరియల్స్ కుట్టుకోవచ్చు కదా, మనకి ఇష్టమైనట్లుగా కుట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఫస్ట్ డ్రెస్ అయితే ఇది లైట్ బ్లూ కలర్ అండ్ దానికేమో ఇలా బ్రౌన్ కలర్ అయితే చున్నీ వచ్చింది. ఈ వీడియోలోనైతే బ్లాక్ కనిపిస్తుంది కానీ అది బ్రౌన్ కలర్ చున్నీ అండ్ బ్రౌన్ కలర్ అయితే బాటమ్ వచ్చింది. దానికి బ్లూ కలర్, దానికైతే ముందు ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. కాటన్, మొత్తం మెటీరియల్స్ అన్నీ కూడా కాటన్ తీసుకున్నాను. కాటన్ అంటేనే నాకు చాలా ఇష్టము. పాలిస్టర్ అయినా లేదంటే వేరే క్లాత్ అయితే నాకు అస్సలు వేసుకోవాలనిపించదు. కాటన్ అయితేనే బాగుంటాయి కదా మెత్తగా. అలాగే ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు, సమ్మర్ సీజన్లో కూడా మంచిగా వేసుకోవచ్చు. ఎక్కువగానైతే స్వెట్ అనేది రాదు, అందుకని చెప్పేసి తీసుకున్నాను. మొత్తం కాటన్వే డ్రెస్సెస్ అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వచ్చాయి. నేను ముందుగా 81% ఆఫ్ ఉంది అని చెప్పేసి నేను వెళ్ళాను కదా షాపింగ్కి, అక్కడైతే ఇవి తీసుకున్నాను. మంచిగా వచ్చాయి డ్రెస్సెస్. సెకండ్ డ్రెస్ అయితే ఇదండి, ఎల్లో కలరు అండ్ దానికి బాటమ్ అయితే ఈ విధంగా వచ్చింది కలరు.
అండ్ చున్నీ కూడా చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది నాకు. చున్నీ పైన అయితే మంచిగా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. సెకండ్ డ్రెస్ అయితే అది, థర్డ్ డ్రెస్ అయితే ఇదండి. నాకు ఇలాంటి డ్రెస్ అయితే ఒకటి ఉండే అంతకుముందు అయితే, నాకైతే తీసుకున్నప్పుడు అయితే ఆ డ్రెస్ అయితే గుర్తుకొచ్చింది. మళ్ళీ ఆ డ్రెస్ అయితే పాతగా అయిపోయింది, అదే ఇప్పుడు అయితే లేదు. మళ్ళీ ఈ డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది, అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాను. రెడ్ కలరు పైన అయితే ముందు ఇలా మంచిగా బ్లాక్ కలర్తోని ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ముందు ఈ విధంగానైతే డిజైన్ ఉంది, వెనుక నార్మల్గా ప్లెయిన్గా ఉంది. కింద కూడా మంచిగా డిజైన్తో ఇచ్చారు. దానిపైకి అయితే బాటమ్ అండ్ చున్నీ కూడా బ్లాక్ కలర్లోనైతే ఉంది. చున్నీ అయితే నాకు బాగా నచ్చిందండి, అసలు చాలా బాగా వచ్చింది చున్నీ అయితే. చూడండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, చున్నీ అయితే చాలా బాగా వచ్చింది. థర్డ్ డ్రెస్ అయితే ఇదండి, గ్రీన్ కలర్. దానిపైకి అయితే చున్నీ అండ్ బాటమ్ అయితే రెడ్ కలర్లోనైతే వచ్చింది. గ్రీన్ కలర్ అండ్ ముందు అయితే ఈ విధంగా రెడ్ కలర్ డిజైనింగ్ వచ్చింది నెక్ దగ్గర, చాలా బాగుంది అసలు. మొత్తం కొంచెం స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు నెక్ దగ్గర, బాగుంది. కింద కూడా కొంచెము లేస్తోనైతే ఇచ్చారు కింద. చూడండి, నాకైతే బాగా నచ్చింది. ఇది కూడా కాటన్, మొత్తం మెటీరియల్స్ అన్నీ కూడా కాటన్వే బాగున్నాయి. ఇది కూడా బాటమ్ కూడా బాగుంది, మెత్తగా క్లాత్ అయితే మంచిగా ఉంది. నాకు ఇలా కుట్టుకొని వేసుకుంటేనే చాలా ఇష్టము. చున్నీ కూడా చాలా బాగా వచ్చింది, మెత్తగా మంచిగా ఉంది, ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా కాటన్ డ్రెస్సెసే ప్రిపేర్ చేస్తాను ఎక్కువగా, నాకు అవంటేనే చాలా ఇష్టం అని చెప్పేసి అయితే తీసుకున్నాను. అలాగే నాకు మిషన్ కూడా ఉంది కదా, ఎట్లాగ స్టిచ్చింగ్ చేసుకోవాలి నేను అనేసి చెప్పి తీసుకున్నాను అదైతే. తర్వాత ఫోర్త్ డ్రెస్ అయితే ఇదండి, బ్లూ కలర్ మొత్తము. ముందైతే ఈ విధంగా బ్లాక్ అండ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి. డిజైన్ నెక్ దగ్గరనైతే మంచిగా డిజైన్ అయితే వచ్చింది, బ్లాక్ అండ్ వైట్ డిజైన్ అయితే వచ్చింది, బాగుంది డ్రెస్ కూడా ఇది. కింద కొద్దిగా బ్లాక్ కలర్తో ఇచ్చారు. నెక్స్ట్ చున్నీ అయితే బ్లాక్ కలరు బాగుంది, ప్యాంట్ కూడా బ్లాక్ కలరే. ఆ చున్నీ కూడా చాలా మెత్తగా ఉందండి, మంచిగా వేసుకుంటేనైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది. వేసుకుంటే మనకు కంఫర్టబుల్గా అనిపించాలి కదా మంచిగా, అందుకని చెప్పేసి అయితే ఇది. తర్వాత ఫిఫ్త్ డ్రెస్ అయితే ఇదండి, మెత్తగా ఉంది ఈ క్లాత్ కూడా, మొత్తం ప్యూర్ కాటను. ఇదైతే నాకు అన్నిటికంటే ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింది. ఇలాంటి డ్రెస్ కూడా నాకు అంతకుముందు అయితే ఒక డ్రెస్ ఉండే, అదైతే ఇప్పుడు లేదు, అది పాతగా అయిపోయింది. నాకు మళ్ళీ ఈ డ్రెస్ని చూస్తే ఆ డ్రెస్ అయితే గుర్తుకొచ్చింది. ఈ డ్రెస్ కూడా చాలా బాగుందండి, మెత్తగా. మా అమ్మతో మాట్లాడుకుంటూనైతే చూపిస్తూ ఉన్నాను మీకు. చూడండి, బాటమ్ అండ్ చున్నీ అయితే వైట్ కలరు, టాప్ అయితే లైట్ ఆరెంజ్ కలర్ అండి టాప్. బాటమ్ పార్ట్కి అండ్ చున్నీకి ఇలా మిడిల్లోనైతే మెరూన్ కలర్లో ఈ విధంగానైతే ఉంది, డిజైనింగ్ ఇచ్చారు చున్నీకి అండ్ బాటమ్కి. ఇవన్నీ అయితే నేనే కుట్టుకోవాలండి, పిల్లలు కుట్టనిస్తారో ఏం చేస్తారో కానీ నేనైతే ఇవన్నీ కూడా కుట్టేసుకోవాలి. వీక్లీ 1 డ్రెస్ అయితే కుట్టుకుందామని అనుకుంటూ ఉన్నాను. పిల్లలు పడుకున్నప్పుడు లేదంటే మా వారింటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకున్నప్పుడు అయితే కుట్టుకోవాలి. ఇదైతే 6th డ్రెస్ అండి ఇది. దీనికి చున్నీ కొంచెం డిఫరెంట్గా వచ్చింది, చున్నీ కొంచెం జాలీగా ఉంది. కానీ మిగతా డ్రెస్సెస్కి అన్నిటికీ కూడా చున్నీ చాలా బాగా వచ్చింది. ఇది కూడా బాగుంది, ఇది కూడా కాటన్ మెటీరియలే, కాకపోతే చున్నీ కొంచెం మట్టుకు డిఫరెంట్గా వచ్చింది. దీనికి కూడా మంచిగా డిజైన్ అయితే ఇచ్చారు, క్రీమ్ కలర్ ఇది. ముందు మంచిగా డిజైన్ ఉంది, నెక్ దగ్గర కొంచెం ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. పాయింట్ అయితే క్రీమ్ కలర్, చున్నీ కూడా క్రీమ్ కలర్లోనైతే ఉంది. నాకైతే క్రీమ్ కలర్ డ్రెస్సులు కొన్ని ఉన్నాయి, కాకపోతే ఇది బాటమ్ టాప్ బాగా నచ్చిందని ఇదైతే తీసుకున్నాను.
నాకైతే ఒక్కొక్క డ్రెస్కు 300 అలా పడిందండి. మొత్తం 7 డ్రెస్సెస్ కదా, 7 డ్రెస్సెస్కి అయితే 2100 అయితే అయింది. మొత్తం డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి కదా. నేను తీసుకున్న డ్రెస్సెస్ అయితే ఇవ్వండి, ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ అని. అంతేనండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.